ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు. ఈరోజు మనము గుణితాలలో భాగమైనటువంటి కొమ్ము దీర్ఘం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మరి కొమ్ము దీర్ఘాన్ని ఏ అచ్చుకు బదులుగా వాడతారు అంటే ఊ అనేటువంటి అచ్చుకు బదులుగా హల్లుల్లో కొమ్మును ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా ఊ అనేటువంటి అచ్చుకు బదులుగా హల్లులకు ఈ కొమ్ము దీర్ఘం అనేటువంటి గుర్తును ఉపయోగిస్తూ ఉంటాము. అంటే ఈ కొమ్ము అనేటువంటిది రాసినప్పుడు ఆ హల్లుకు ఊ చేర్చి చదవాలి. కొమ్ము దీర్ఘాన్ని రాసినప్పుడు ఆ హల్లుకు ఊ చేర్చి చదవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఖ అనేటువంటి అక్షరం, ఖ అనేటువంటి అక్షరంకు కొమ్ము చేర్చినప్పుడు దాన్ని కు అని చదవాలి. ఏం చదవాలి? కు అని చదవాలి. కు. చూడండి, అదేవిధంగా మిగతా హల్లులన్నీ కూడా చూద్దాము. ఇక్కడ కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్మిస్తే గు, చాకు కొమ్మిస్తే చు, జాకు కొమ్మిస్తే జు, టాకు కొమ్మిస్తే టు, డాకు కొమ్మిస్తే డు, తాకు కొమ్మిస్తే తు, దాకు కొమ్మిస్తే దు, నాకు కొమ్మిస్తే ను, పాకు కొమ్మిస్తే పు, బాకు కొమ్మిస్తే బు, మాకు కొమ్మిస్తే ము, యాకు కొమ్మిస్తే యు, రాకు కొమ్మిస్తే రు, లాకు కొమ్మిస్తే లు, వాకు కొమ్మిస్తే వు, షాకు కొమ్మిస్తే షు, ఇక్కడ షేకు కొమ్మిస్తే షు. ఈ రెండు శబ్దాల ఉచ్చారణ ఒకే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ షాకు కొమ్మిస్తే షు, సాకు కొమ్మిస్తే సు, ఇది సు, ఇది షు, షు, సు. హాకు కొమ్మిస్తే హు, అలాకు కొమ్మిస్తే లో, షాకు కొమ్మిస్తే క్షు. ఈ విధంగా మనం కొమ్ము చేర్చినప్పుడు, హల్లులకు కొమ్మును చేర్చినప్పుడు ఊ అనేటువంటి శబ్దము మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కాకు కొమ్ము ఇచ్చాము కాబట్టి ఇక్కడ కు, నాకు కొమ్ము ఉంది కాబట్టి ను, కాకు కొమ్ము ఉంది కాబట్టి కు. మొత్తం ఏమవుతుంది? ఇది కును కు. ఇది చూడండి, కాకు కొమ్మిస్తే కు, డాకు కొమ్మిస్తే డు, మాకు కొమ్మిస్తే ము, కూడుము. ఇలా మనము చదవాలి. అన్ని పదాలను కూడా ఒకసారి చదువుతున్నా చూడండి. కుదురు, కుబుసం, కులుకు, కుమిలి, కుసుమ, కురుచ, కుంపటి, కుజ. ఇక్కడ చూడండి, ఇది కుజ. అదే ఆ కాకు కొమ్ము దీర్ఘం పెట్టామనుకోండి, అప్పుడు కూజ, అది కూజ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఎలా చదవాలంటే కుజ అని చదవాలి. కుజ. కులాస, ఇగో లాకు దీర్ఘం ఉంది, సాకు దీర్ఘంలో నేర్చుకున్నాము. లాకు దీర్ఘం లేకపోతే కులస, లాకు దీర్ఘం ఉంది కాబట్టి కులాస. కురువు, కురుపు, కులం, కుమారి, కుంట, కుమిలి, గుబురు. గుణం, గుంట, గుంపు, గులాబీ, గురుతు, గురువు, గుండు, గుంజ, గుంజటం, అరుగు, గుణపం. గురి, గుడి, చురుకు, చుంచు, చులకన, అంచు, కంచు. ఆ తర్వాత ఒకసారి ఇటు అడ్డం చదువుతున్నాం చూడండి. ఇది మంచు, భటుడు, తుంపర, దంచు, ఇటుక, తుపాకి, దించు, సగటు, తురుము, ఉంచు, కటువు, తురాయి, వంచు, గడువు, తులం, ముంచు, కడుగు, తుషారం, పంచు, పడుచు, తుంటరి, ఎంచు, నడుము,
తులసి. జులాయి జులాయి గడుసు తుని. రాజు బుడుగు అతుకు. గాజు అడుగు దురుసు. జులపాలు మడుగు అదుపు. జుంకా పిడుగు దుమారం. అటు ఋతువు అదును. ఇటు తుంట దులుపు. ఎటు తుది ఒదుగు. ఓటు తుండు తూకు సున్నా ఉంది. తుండు ఎదుగు. నటుడు తుఫాను ఎదురు. ఎందుకు నునుపు కబురు ఆయువు పలుకు. దుంగ తనువు గుబురు రాయుడు నలుగు. దుంప పులుసు బురకా రుణం సులువు. దుండగులు పులుపు సబబు రుజువు అలుసు. చదును పుడమి బుగులు ఆరు శునకం. కదులు పురం ముసలి ఏరు శుభం. కాదు పురాణం మునక బారు పశువు. మనువు పులి ముంపు. అరుపు వసుధ. కనుమ పుండు మునగ చారు సునాయసం. నురుగు పురుషుడు మురళి బురుజు సులభం. నులక పుంగవులు ముదురు వారు సువాసన. నుండి పుంజు ముదము. తారు సుందరం. చనువు దాపు మునుపు వీరు సుమ. కానుక కాపురం ముంత మారు సురభి. కానుపు వాపు ముందు నారు సుమారు. ఇనుము బుంగ ముంజలు కబీరు సుఖం. కనుక భుజం ఆయువు కారు రాహువు. జనుము బుడగ ఆయుధం లుంగి బాహువు. ఏనుగు జాబు సాయుధ నలుపు బహుళ. నుదురు గాబు వాయువు మలుపు బహుశ. అనువు బులుగు నాయుడు కలుపు పక్షులు. ఇవి కొమ్ముతో వచ్చేటువంటి పదాలు. కొమ్ముతో వచ్చేటువంటి ఊ అనే శబ్దంతో వచ్చేటువంటి పదాలు. ఇక కొమ్ము దీర్ఘం గురించి నేర్చుకుందాం. కొమ్ము దీర్ఘం. ఈ కొమ్ము దీర్ఘం అనేది ఊ అనేటువంటి అచ్చుకు బదులుగా వాడుతూ ఉంటాం. ఈ కొమ్ము దీర్ఘం అనే గుర్తును ఊ అనేటువంటి అచ్చుకు బదులుగా వాడుతూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఈ కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు, చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, జాకు కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, టూ, డూ, థూ, దూ, ను, పూ, భూ, ము, యు, రు, లు, వు, షు, షు, సు, హు, లు, క్షు ఇలా చదవాలి. ఒకసారి
ఈ యొక్క కొమ్ము దీర్ఘంతో ఉండేటువంటి పదాలు ఎలా చదవాలి చూడండి. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూలి, కూలి. జూదం, నూకలు, బూర. యూదులు, కూర. జూలు, నూగు, భూజర, రూలు. కూడు, గుంటూరు, నూలు. బూటకం, రూపం. ఇక్కడ ఇది నూగు, నూలు. కూత, ఇంటూరు, నూతన. బూంది, రూటు. కూతురు, డూపు. ముసునూరు, భూమి. లూనా, కూపం. మండూకం, నూజివీడు. భూతం, లూటి. కూజ, తూకం, నూరు. బూటకం, లూజు. కూన, తూనీగ. పూజ, మూక. లూసి. కూరిమి, తూగుట. పూట, మూకి. ఊపు. కూటమి, తూము. పూత, మూగ. ఊరు. గూడు, తూట. దీర్ఘం తూట. పూనకం, మూత. శూలం, గూబ. దూరం, పూమాల. మూలుగు, శూరుడు. గూడూరు, దూడ. పూజారి, మూట. సూర్యుడు, గూని. దూకుడు, పూడిక. మూడు, సూదకం. చూపు, దూలం. పూరి, మామూలు. సూదనగుంట, చూలు. ధూపం, పూస. మూస, సూది. చూర, దూత. పూరణం, సమూలం. సూచన, చూలాలు. దూది, బూజు. యూరియా, హూనులు. ఇవి కొమ్ము దీర్ఘముతో వచ్చేటువంటి పదాలు. ఈ కొమ్ము దీర్ఘం అనే గుర్తును ఊ అనేటువంటి అచ్చుకు బదులుగా మనం వాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా మరొకసారి చదవండి. చదివి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత క్లాస్లో మనము రూ గురించి చూద్దాము. ధన్యవాదాలు.